మొదట మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు. లండన్లో, అందులోనూ బ్రిటన్ పార్లమెంట్ వేదికగా ఆయనకు సత్కారం జరగడం, అవార్డుతో ఆయన్ని అందరూ అభినందించడం నిజంగా గర్వకారణం. ఆయనకి అభినందనలు చెబుదాం. అయితే ఈ సత్కారం మీద, ఈ అభినందనల మీద పవన్ కళ్యాణ్ ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరు గారికి కీర్తిని మరింత పెంచనుంది. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు అందించనున్న, వాస్తవానికి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు ఈ అవార్డుని అందించడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రజలని పక్కదారి పట్టించేలా ఈ ట్వీట్ చేశారు. చిరంజీవి కీర్తి ఈరోజు కొత్తగా ఎవరో అభినందించాల్సి, ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆయన కీర్తి అజరామరం. ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు, విశ్వఖ్యాతి చెందినటువంటి వ్యవహారం అందరికీ తెలుసు. అలాంటి చిరంజీవికి లండన్లోని ఒక ఇండియన్ సంస్థ సత్కారం చేస్తుంటే దాన్ని ఏకంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటే సత్కరిస్తుంది అనేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిత్రీకరిస్తున్నటువంటి తీరు మాత్రం ఆశ్చర్యంగాను ఆసక్తికరంగాను కనిపిస్తోంది. వాస్తవానికి ఇది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు అందించనున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కాదు. బ్రిడ్జ్ ఇండియా, లండన్ వేదికగా పనిచేసేటువంటి బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ సంస్థ ఈ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సత్కార కార్యక్రమానికి వేదికగా లండన్ పార్లమెంట్లోని, యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లోని ఒక హాల్ని అద్దెకు తీసుకుంది. కేవలం అద్దెకు మాత్రమే లండన్ పార్లమెంట్లోని ఒక హాల్ని అద్దెకు తీసుకుని ఈ సత్కార కార్యక్రమాన్ని బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి సంస్థ ఏర్పాటు చేసింది. అంటే దీనికి లండన్ పార్లమెంట్కి, యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి అధికారిక వ్యవహారాలకి ఎటువంటి సంబంధం లేదు. లండన్ బేస్గా ఉన్నటువంటి ఏ సంస్థ అయినా సరే, మీరు లండన్లో రిజిస్టర్ అయ్యి లండన్లో యాక్టివిటీ నడుపుతున్నటువంటి ఏ సంస్థకైనా సరే, అక్కడి పార్లమెంట్లో అవసరమైతే అనేక హాళ్ళు ఉంటాయి. ఏదో ఒక హాల్ని అద్దెకి ఇవ్వడం అనేది అక్కడ ఉన్నటువంటి సంప్రదాయం. భారత పార్లమెంట్లో ప్రైవేట్ కార్యకలాపాలకి అనుమతి ఉండదు, కానీ లండన్లో ప్రైవేట్ కార్యకలాపాల నిర్వహణకు ఏదైనా ఒక సంస్థ ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటే వాళ్ళకి అద్దెకిస్తారు. అదే రీతిలో బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి సంస్థ ఆ పార్లమెంట్ హాల్ని అద్దెకు తీసుకుంది. ఆ హాల్లో ఈ కార్యక్రమానికి లేబర్ పార్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వాళ్ళందరి సమక్షంలో చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చే కార్యక్రమం జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ పక్కదారి పట్టించి తన అభిమానుల్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అందరినీ పక్కదారి పట్టించేలాగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం ఇది తప్పు. బ్రిడ్జ్ ఇండియా, ఇది వాళ్ళ అధికారిక వెబ్సైట్. ఈ బ్రిడ్జ్ ఇండియా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇండియాతో పాటుగా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నటువంటి భారతీయులందరితో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఒక ఎన్జిఓ లాంటిది. ఇండియా రిప్రజెంట్స్ యాన్ యాన్సియంట్ సివిలైజేషన్ అనేటువంటి రీతిలో వీళ్ళు భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటేందుకు ప్రయత్నిస్తున్నాం అనేటువంటి పేరుతో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. వీళ్ళు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఒకటి కాదు. చూడండి, మొన్న కంచె ఐలయ్య కూడా ఈ బ్రిడ్జ్ ఇండియా వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐడియాస్ ఫర్ ఇండియా అనేటువంటి పేరుతో వచ్చే మే 30వ తారీఖున వాళ్ళకి యాక్టివిటీ నిర్వహించబోతున్నారు. మొన్న 17వ తారీఖున, మార్చి 17వ తారీఖున 3 రోజుల క్రితం కంచె ఐలయ్య ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇదే బ్రిడ్జ్ ఇండియాకి సంబంధించినటువంటి యాక్టివిటీలో కంచె ఐలయ్య లాంటి ప్రొఫెసర్ ఒక కార్యక్రమంలో బ్రిడ్జ్ ఇండియా తరపుని హాజరైతే, ఇప్పుడు చిరంజీవి అదే బ్రిడ్జ్ ఇండియా తరపుని ఒక అవార్డు స్వీకరణకి వెళ్ళారు. లండన్ పార్లమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, కేవలం బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ. చూడొచ్చుగో, బ్రిడ్జ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారిక వెబ్ పేజ్. చిరంజీవి వేసినటువంటి ట్వీట్ రీపోస్ట్ చేశారు. హార్ట్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఫర్ ది ఆనర్ ఎట్ ది హౌస్ ఆఫ్ కామన్స్. హానర్ ఎట్ ది, కేవలం హానర్ బై ది కాదు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? పార్లమెంటు అంటే లండన్ పార్లమెంట్, యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు చేత అని అంటున్నారు. కానీ అది కాదు, ఎట్ మాత్రమే, దాని దగ్గర మాత్రమే, ఆ హాల్లో మాత్రమే. యూకే పార్లమెంట్ బై సో మెనీ ఎస్టీమ్డ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, మినిస్టర్స్ అండ్ అండర్ సెక్రటరీస్, ఇతర డిప్లొమేట్స్ వీళ్ళంతా పాల్గొన్నటువంటి సమక్షంలో నాకు ఈ కార్యక్రమం జరిగింది అంటూ చిరంజీవి చాలా క్లియర్గా తన విషయాన్ని అంతటినీ వెలుబుచ్చారు. కేవలం పార్లమెంటు దగ్గర మాత్రమే నాకు ఇది జరిగింది అన్నట్టుగా చిరంజీవి స్పష్టం చేశారు. కానీ
దీన్ని పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు ఇదిగో దానికి సంబంధించినటువంటి ఫోటోలు, ఇది ప్రతీక్ అని చెప్పేసి అని ఆయన ఈ మొత్తం ఈ బ్రిడ్జ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈయన ఏకంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందిస్తుంది అన్నారు. పార్లమెంటు కాదు, పార్లమెంటు దగ్గర మాత్రమే చిరంజీవికి అది అందిస్తున్నారు అనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రీల్ లిమిటెడ్ ఫౌండర్ అమన్ దిలాన్ విత్ బ్రిడ్జ్ ఇండియా ఆర్గనైజేషన్, అది బ్రిడ్జ్ ఇండియా ఆర్గనైజేషన్ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె చేసినటువంటి ట్వీట్ చూడండి. ఎవరిది? పార్లమెంట్ కాదు, బ్రిటన్ పార్లమెంట్ చేస్తుందన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పక్కదారి పట్టించేటువంటి సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఇది తప్పు. పవన్ కళ్యాణ్ వేసినటువంటి ట్వీట్ వాస్తవం కాదు. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు చిరంజీవికి అవార్డు ఇవ్వలేదు. యునైటెడ్ కింగ్డమ్ వేదికగా పనిచేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి సంస్థ మాత్రమే ఈ అవార్డుని ప్రదానం చేసింది. అయినా కానీ చిరంజీవికి అభినందనలు, చాలా ఉత్తమమైనటువంటి పురస్కారం. ఆయనకి అలాంటి గుర్తింపు రావడం అనేది చాలా చాలా సంతృప్తి చెందాల్సినటువంటి, సంతోషించాల్సినటువంటి అంశం. ఆయన నటనలో కానీ అనేక అవార్డులు, ఒకటి కాదు, అదేవిధంగా సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది అభిమానం చూరగొన్నటువంటి నటుడిగా, ప్రముఖుడిగా ఆయనకి ఇలాంటి గుర్తింపు మరిన్ని రావాలని మనం మాత్రం ఆశిద్దాం. ఇలాంటి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పని చెబుదాం.